Hi friends, welcome to my channel Vikram's Online Academy. టుడే మన టాపిక్ వచ్చేసి అసలు చాలామంది గ్రూప్ 2కు సంబంధించిన మరియు గ్రూప్ 3కి సంబంధించిన అంటే 1:2 ఆర్ 1:3 అనేది అంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన లిస్ట్ అనేది ఎప్పుడు పెడతారు, అసలు గ్రూప్ 1 వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి చాలామంది మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యే అభ్యర్థులు చాలామంది అడగడం జరుగుతుంది. సో అయితే ఈరోజు మన అభ్యర్థుల కోరిక మేరకు ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి రిప్లై లేకపోతున్నాను నేను టెలిగ్రామ్లో, కాబట్టి మీకు ఈ వీడియో రూపంలో తెలియజేద్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది గాయస్. ఓకేనా, ఇది జస్ట్ మన ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఇది నా అఫీషియల్ అయితే కాదు. ఓకేనా, ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది, ఎప్పుడు ఉండొచ్చు. ఓకేనా, ఓకే గాయస్, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రూప్ 1కి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఒక 10 to 15 డేస్, అంటే ఈరోజు 2nd అంటే 10 ఏప్రిల్ 10 to 15 మధ్యలో వెరిఫికేషన్ జరగవచ్చు గైస్. ఓకేనా, గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులందరూ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. చూస్తూనే ఉన్నాం కదా మనం వెబ్సైట్లో, టీజీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్లో ప్రెస్ నోట్లు వస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు న్యూస్ పేపర్కి కూడా అప్డేట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులకి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఇది జస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఈ గ్రూప్ 1కి సంబంధించిన వెరిఫికేషన్ ఎప్పుడైతే అయిపోతుందో, అంటే ఈ 10 to 15కి వరకు ఒకవేళ వీళ్ళకి గ్రూప్ 1 వాళ్ళకి అయిపోతే, అంటే గ్రూప్ 1 వాళ్ళకి 15 వరకు ఒకవేళ అయిపోతే 15 to 30 మధ్యలో గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే గ్రూప్ 2కి సంబంధించిన జిఆర్ఎల్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన జిఆర్ఎల్ అనేది ఏప్రిల్ 15 to 20 వరకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని నా అంచనా మాత్రమే. ఇది బయట మనం చూస్తున్న న్యూస్ ప్రకారం మరియు ఇతర అంటే మనకి ఉన్న సోర్స్ ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. 10 to 15 అంటే ఇది అయిపోతే గ్రూప్ 1 అయిపోతే 15 to 20 వరకు అయితే ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 జిఆర్ఎల్ వచ్చింది ఆల్రెడీ. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన జిఆర్ఎల్ అంటే 1:2 జాబితా అనేది ఖచ్చితంగా మీకు రావచ్చు. ఈ మంత్ ఎండింగ్ వరకు గ్రూప్ 3, గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గైస్. ఓకేనా, గమనించండి. ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇది గమనించండి. ఎందుకంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి. అసలు ఏ సర్టిఫికేట్ తీసుకుపోవాలి ఏందనేది మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది సర్టిఫికేట్స్ సంబంధించి. ఆ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ వెబ్ నోట్ వచ్చిన వెంటనే మీరు ఆ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడానికి టైం ఉండదు. అందరూ ఇప్పుడే సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి గైస్. ఓకేనా, ఇంకా అంటే చాలామంది ఇంకో నెక్స్ట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా చాలామంది అడగడం జరుగుతుంది. అసలు జాబ్ క్యాలెండర్ అనేది ఈ సంవత్సరం వస్తుందా, ఈ సంవత్సరం అసలు వస్తుందా రాదా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుందా, ఈ సంవత్సరం వస్తే ఎప్పటివరకు రావచ్చు, ఎప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలా చాలామంది. మళ్ళీ తర్వాత వచ్చేసి విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి కూడా చాలామంది అడగడం జరుగుతుంది. విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి చూద్దాం గైస్ ఒకసారి. అసలు విఆర్ఓ నోటిఫికేషన్ అనేది 10,954 పోస్టులు అని చెప్పారు కదా ప్రభుత్వం. అందులో ఎవరైతే ఇంతకుముందు విఆర్ఓ ఎవరైతే జాబ్ ఉన్నారో వాళ్ళు విల్లింగ్ అన్విల్లింగ్ తీసుకొని వాళ్ళు ఎంతమంది విల్లింగ్ ఇస్తారు, ఆ విల్లింగ్ ఇచ్చిన తర్వాత విల్లింగ్ ఇచ్చిన వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది గైస్. ఓకేనా, ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ ఎగ్జామ్లో ఎవరైతే అర్హత సాధించి దానికి విల్లింగ్ ఇస్తారో వాళ్ళు మిగతా అంటే ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో చూసి, అంటే వీళ్ళు మొత్తం అంటే ఆల్రెడీ విఆర్ఐ ఉన్న వాళ్ళని నింపిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎంత వేకెన్సీ ఉంటాయో చూసి, అంటే 10,954 అంటే నాకు తెలిసి మన అంచనా ప్రకారం మనం రెగ్యులర్గా చూస్తున్న వార్తలు సోర్సెస్ ప్రకారం ఖచ్చితంగా ఒక 6,000 to 7,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. న్యూ నోటిఫికేషన్ విఆర్ఓ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైతే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఫాలోవర్స్, టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది విఆర్ఓకి సంబంధించి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి.
ఎందుకంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. పోస్టులు ఏందనేది మనకి వీళ్ళకి ఆల్రెడీ విఆర్ఓ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ పెట్టిన తర్వాత క్లారిటీ వస్తుంది గైస్, ఓకేనా. పోస్టులు ఖచ్చితంగా 6,000 వరకు రావచ్చు, అంచనా మాత్రమే ఇది. ఎందుకంటే మీకు ఇక మీరు కూడా చూస్తూనే ఉన్నారు, రోజు న్యూస్ ఛానళ్ళలో న్యూస్ పేపర్లలో చూస్తూనే ఉన్నారు, ఓకేనా. దానికి సంబంధించిన సబ్జెక్ట్స్, దానికి సంబంధించిన సిలబస్ విఆర్ఓకి సంబంధించి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా జిల్లాకి 100 to 120 వరకు ఉండడం జరుగుతుంది పోస్టులు నాకు తెలిసి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాం, ఓకేనా. ఎందుకంటే మళ్ళీ అందులో క్యాస్ట్ వైజ్ అవన్నీ చూసుకుంటే పోస్ట్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎవరైతే దగ్గరలో మిస్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విఆర్ఓకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. విఆర్ఓ అనేది ఖచ్చితంగా వస్తుంది గైస్, ఒక నెల అటు ఇటు ఖచ్చితంగా అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. ఇంకా మీకు జాబ్ క్యాలెండర్కి సంబంధించి చూద్దాం. జాబ్ క్యాలెండర్ వచ్చేసి ఈ సంవత్సరం వస్తుంది రాదని చాలామంది మెసేజ్ పెట్టడం జరుగుతుంది నాకు. జాబ్ క్యాలెండర్ అనేది ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్ కోడ్, ఈ తర్వాత వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ ఎఫెక్ట్ వల్ల మనకు జాబ్ క్యాలెండరు రావడం కొంచెం లేట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి ఒక నెల అటు ఇటు అంటే ఖచ్చితంగా, అంటే ఈ నెల కాకుండా వచ్చే నెల కాకుండా ఖచ్చితంగా ఈ ఆఫ్టర్ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత అంటే జూలై ఆగస్టు వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. జూలై ఆగస్టు వరకు రావచ్చేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి నేనైతే అంచనా వేస్తున్నాను మరి, ఓకే గైస్. ఇంకా మీరు జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయిందనేది ఇక రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇంకా పోస్టులు పెరుగుతాయా తగ్గుతాయా ఏందనేది మనకి తర్వాతనే తెలుస్తుంది, ఓకేనా. గమనించండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్లో జాయిన్ కాండి. టీజీపీఎస్సీ యూనివర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా జాబ్ మరియు ఇతర నోటిఫికేషన్ సంబంధించి మరియు అన్ని అప్డేట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మనకు